How to get 50 marks in Sanskrit IP? Easy to get 50 marks in Sanskrit IP. Ekpad Samadhanam Datta. 1 mark questions. 9th Roman 1 mark questions. Poetry. మొత్తం మనకి ఇక్కడ టోటల్ 16 Romans లో 9th Roman నుంచి చదువుకుంటే ఎలా 9th to 16th Roman చదివితే 50 మార్క్స్ మనం ఈజీగా ఎలా తెచ్చుకోవచ్చు. 9th Roman ఏకపద్ సమాధానం దత్త 5 ones are 5 మార్క్స్. అంటే ఇక్కడ 6 లెసన్స్ ఉన్నాయి పోయట్రీలో. ఆ 6 లెసన్స్ ఆల్ క్వశ్చన్స్ చదువుకోవాలి. 6 లెసన్స్ లో ఆల్ క్వశ్చన్స్ చదవాలి. ఇక్కడ నో చాయిస్, అందుకు 6 లెసన్స్ ఆల్ క్వశ్చన్స్ చదవాలి. 5 ones are 5 మార్క్స్. ఏకపద్ సమాధానం దత్త ప్రోజ్ లో అలాగే 6 లెసన్స్ ఆల్ క్వశ్చన్స్ చదువుకోవాలి. 1 మార్క్ క్వశ్చన్స్. 5 into 1 5 మార్క్స్. నెక్స్ట్ అదో నిర్దిష్ట కథా పఠిత్వ ప్రశ్నాం సమాధానాన్ని దత్త. ఇక్కడ ఒక చిన్న కథ ఇచ్చారు, ఆ కథ సాంస్క్రిట్ లో ఉంటుంది. అది చదివి కింద క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయాలి. అన్నోన్ పాసేజ్ అంటారు ఇంగ్లీష్ లో. 5 ones are 5 మార్క్స్. 12th Roman నామ్ నిర్దేశ పూర్వకం 3ని సంధాత్. ఇక్కడ 3 సందులు విడదీసి ఇచ్చారు, కలిపి రాయాలి. మనకున్నవి ఎన్ని సందులు ఉన్నా 3 మాక్సిమం 3 చుత్వ సంధి అలాగే జస్వ సంధి అనునాసిక సంధి 4 సంధులు చదువుకుంటే ఇక్కడ కలిపి ఇచ్చినప్పుడు విడదీసి ఇచ్చినప్పటికీ ఉపయోగపడతాయి. ఇక్కడ ఏంటి 3ని సంధాత్ అంటే విడదీసి ఇచ్చారు, కలిపి రాయాలి. 4 సంధులు చదువుకుంటే మీకు చాలు. అలాగే రోమన్ నెంబర్ 13 ఇక్కడ 3ని విఘటయత్, ఇక్కడ 3ని కలిపి ఇచ్చారు, విడదీసి రాయాలి. వీటికి కూడా చుత్వ సంధి జత్వ సంధి అనునాసిక సంధి 4 సంధులు చదువుకుంటే సరిపోతుంది. అంటే ఏంటి 3 2s are 6 3 2s are 6 4 సంధులు చదువుకుంటే మీరు 12 మార్క్స్ ఈజీగా తీసుకురావచ్చు. అలాగే ద్వయోగ్ శబ్దయోగ్ సవిభక్త రూపాన్ని లిఖిత. ఇక్కడ శబ్దాలు 4 టైప్స్ ఇచ్చారు. 4 ఎగ్జాంపుల్. 4లో మీరు 2 చదువుకుంటే చాలు. అంటే స్త్రీలింగ శబ్దం ఫస్ట్ ఇయర్ లాగే పుల్లింగ శబ్దం అన్ని మోడల్స్ చదువుకుంటే మీకు 2 6 are 12 మార్క్స్ శబ్దాలకే. నెక్స్ట్ 15th Roman సమాస నామ్ నిర్దేశ పూర్వకం త్రయానాం విగ్రహ వాక్యాన్ని లిఖిత. ఇక్కడ కూడా ఎన్ని 3 2s are 6 మార్క్స్. 4 సమాసాలు చదువుకుంటే చాలు. తత్పురుష సమాసాలు, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అవ్యయభావ సమాసం ఈ 4 సమాసాలు చదువుకుంటే మీకు 3 2s are 6 మార్క్స్. అంటే ఒకటి ఎక్స్ట్రా చదువుకుంటే నష్టమేం లేదు. ఏ సమాసం వచ్చినా రాయగలరు. సందుల్లో అంతే 4 సమాసాలు కూడా 4 చదువుకుంటే చాలు. లాస్ట్ రోమన్ 16th Roman అదో నిర్దిష్ట పట్టిక ఆధారి కృత్య పంచ సాధువాక్యాన్ని లిఖిత. ఇక్కడ ఒక పట్టిక ఆధారం చేసుకొని మీరు 5 వాక్యాలు తయారు చేయాలి. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ లో మీకు టేబుల్ 6th క్లాస్ నుంచి ఉంటుంది. సేమ్ సాంస్క్రిట్ లో ఇప్పుడు అలాగే ఇక్కడ వాక్యాలు ఇచ్చారు, వర్డ్స్. ఆ వర్డ్స్ తో మీరు 5 వాక్యాలు తయారు చేసి చాలు. 5 ones are 5 మార్క్స్. ఇది ఇక్కడ 9th Roman నుంచి 16th Roman వరకు మీకు ఈజీగా 50 మార్క్స్ గ్రామర్ ఎలా తీసుకురావచ్చో ఈజీగా తెచ్చుకోవచ్చో నేను మోడల్ చెప్పాను. ఐపీ మోడల్ ఇది బ్లూ ప్రింట్.